పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్, మనందరము జేజమ్మ అని పిలుచుకునేటువంటి మన అరుణమ్మ. అంత పెద్ద అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎలాంటి ప్రామిస్ చేయనటువంటి కాంగ్రెస్ నిన్న మీ నియోజకవర్గంలో నారాయణపేటలో మీటింగ్ పెట్టి బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్ణమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో 14 సీట్లు గెలిపియండి, మేము ముదిరాజును మినిస్టర్ చేస్తామని. ముదిరాజులు అంత అమాయకులు కాబట్టి వీళ్ళని మోసం చేసి ఓట్ల కోసం ఇదంతా డీకే అరుణ గారిని ఓడగొట్టడం కోసమే. రాత్రి చాలా మంది నాకు ఫోన్లు చేసిండ్రు, మేమేదో చేస్తానంటే పోయినాం గాడేనా మాకు ఇదే కథ చెప్పిండు అంటున్నారు. నమస్తే మేడం. నమస్తే మా. ముదిరాజుల విషయానికి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మెజారిటీ ఆఫ్ ద సర్వేలలో మనం వింటూనే ఉన్నాం. అంత పెద్ద అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు ముదిరాజులకు ఎలాంటి ప్రామిస్ చేయనటువంటి కాంగ్రెస్ నిన్న మీ నియోజకవర్గంలో మీ దగ్గర నారాయణపేటలో మీటింగ్ పెట్టి మాకు 14 సీట్లు గెలిపియండి, మేము ముదిరాజును మినిస్టర్ చేస్తామని, లేకపోతే బీసీ డి నుంచి బీసీఏకి మారుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా డీకే అరుణ గారిని ఓడగొట్టడం కోసమేనా ఇంత పెద్ద ప్రామిసెస్ చేయడం? కానీ పచ్చబద్దాలే. నిన్న మాట్లాడిన వాళ్ళ మాటలు, నారాయణపేటలో మాట్లాడిన ప్రతి మాట జూట, ప్రతి మాట జూట. ముఖ్యమంత్రి గాని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు గాని ప్రతి మాట జూట. సుప్రీం కోర్టులో ఉన్నటువంటి అంశం ఇది, డి నుంచి ఏకి మార్చేది ముదిరాజులది. దాని గురించి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతుంటే ముసలి కన్నీరు గారుస్తుంటే మరి నిజంగా నవ్వాలన్నా ఏడవాలన్నా? అంటే ముదిరాజులు అంత అమాయకులు కాబట్టి వీళ్ళని మోసం చేసి ఓట్ల కోసం ఓట్లు వేయించుకోవాలి. డీకే అరుణమ్మని ఓటు వేస్తున్నారు వీళ్ళంతా. డీకే అరుణమ్మకి వెళ్ళి దూరం చేయాలి ముదిరాజులు అని అంటే డి నుంచి ఏ చేస్తా అని చెప్పాలి. కోర్టులో ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెప్తున్నాడు. గతంలోనే దీని మీద కోర్టు ఏమని ఇచ్చింది, బీసీ నుంచి ఏలోకి మార్చాలంటే మొత్తం దాని మీద ఒక ముదిరాజుల నివేదిక కావాలని అడిగింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడు. అసలు ఎలాంటి కమిషన్ వేయకుండానే మీరు తీసుకున్న నిర్ణయం అనేది ఆ కోర్టులో ఎవరు పోయినందుకు దాన్ని ఆగిపోయింది. దాని మీద ఒక కమిషన్ వేసి దాని మీద రిజర్వేషన్ల మీద బీసీడీ నుంచి ఏది మార్చాలని చెప్పి ఒకరు కోర్టుకు పోయినారు, మిగతా ఒక వర్గం దాంట్లో ఆగిపోయింది. దాన్ని ఈయన స్టేజ్ మీదకి వెళ్ళి అబద్ధాలు చెప్తే ఎట్లండి? దానికి ఏ విధంగా చేస్తారో మీరు చెప్పండి. చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేస్తా అని చెప్పి, చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేస్తా, నేను వెంబడే ఏదైతే ఉందో దాని విషయమే పరిష్కారం చేస్తా, కోర్టుకు నివేదిక పంపిస్తా అని చెప్పండి. అంతే తప్ప అబద్ధాలు చెప్పడం ఏంది, మోసాలు చేయడం ఏంది? ముదిరాజుని మంత్రి చేస్తా అంటున్నాడు. 14 సీట్లు గెలిస్తే, 14 సీట్లు గెలుస్తాయండి. 14 సీట్లు గెలిస్తే మంత్రిని చేస్తా అంటున్నాడు శ్రీహరిని. 14 సీట్లు గెలుస్తాయా? 14 పార్లమెంట్ వాళ్ళకి వస్తాయా? ఎంత అబద్ధం చెప్తున్నాడు అంటే శ్రీహరిని మంత్రిని చేస్తా అని చెప్తే ఓట్లు వేయాలని. ముందే ఎందుకు మంత్రిని చేయలేదు నువ్వు? మొదటనే ఎందుకు మంత్రిని చేయలేదు? గెలిచిన ఏకైక ముదిరాజు కదా, మరి ఎంబడే నువ్వు ఎందుకు మంత్రిని చేయలేదు? కేవలం ఓట్ల కోసం మంత్రిని చేస్తా అని మాయ మాటలు చెప్పేటటువంటి ఇదే తప్ప ఓట్ల కోసము ఒక పక్క కురుమగోళలకు మాయ మాటలు చెప్తున్నాడు. అంటే అరుణమ్మ మీద వ్యతిరేకత తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క అంటే ఇది అరుణమ్మ అంతా వ్యతిరేకమైనటువంటి ఓడిపోతున్నటువంటి భయంతో ఇవన్నీ సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట జూట, మోసం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నట్టే ఇది కూడా, ఇంకోటి కాదు. బట్ మీ ప్రాంతంలో ఉన్న ముదిరాజులు ఇచ్చినటువంటి హామీకి రాత్రి చాలా మంది నాకు ఫోన్లు చేసిండ్రు, మేమేదో చేస్తానంటే పోయినాం గాడేనా మాకు ఇదే కథ చెప్పిండు అంటున్నారు. చాలా మంది ఫోన్లు చేసిండ్రు, ఆడేదో చేసేస్తారంటే మేము పోయినాము, ఆడి పోయినాక మళ్ళీ ఇదే పాత కథ చెప్తున్నాడు ఏంది ఆయన అంటున్నారు. సో ఇవన్నీ కూడా మోసం చేసే మాటలు తప్పితే వాళ్ళు 6 గ్యారెంటీల విషయంలో నేను ఒక్క మాట చెప్పలేదు. రైతు బంధు ఆగస్టు 15కు అమలు చేస్తా అంటున్నాడు. అంటే కేవలం ఓట్ల కోసమే ఈరోజు రైతులను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఈయన 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు, 15,000 రూపాయలు రైతు బంధు వచ్చేది లేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యేది లేదు, మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 వచ్చేది లేదు, 2,200 యూనిట్ల కరెంట్ వచ్చేది లేదు ఫ్రీగా, 500 రూపాయల సిలిండర్ వచ్చేది లేదు, 4,000 రూపాయలు నిరుద్యోగులకు వృత్తి వచ్చేది లేదు. ఈ రోజు ప్రతి ఒక్కటి అబద్ధమే. 12,000 రూపాయలు ఏదైతే రైతు కూలీల కన్నాడో అది అయ్యేది లేదు. ప్రతిదీ జూటానే, ప్రతిదీ మోసమే. 100 రోజులలో అన్ని హామీలు నెరవేర్చామంటున్నారు, మీరేమో అసలు నెరవేర్చలేదు. ఇంకొకటి విచిత్రమైంది విన్నా నిన్న స్టేజ్ మీద చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, స్టేజ్ మీద చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వారు? నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ అయిపోయిందట.
ప్రాజెక్ట్ అయిపోయింది, చూసి ఓరుస్తలేమంట. అయ్యా బాబు అయిపోలేదు ఇంకా, నువ్వు మొన్న అమౌంట్ ఇచ్చాడు, నువ్వు డబ్బులు శాంక్షన్ ఒక కాగితం ఇచ్చినావు, అంతే. కాగితం ఇచ్చి నువ్వు టెంకాయలు కొట్టొచ్చినావు అన్నిటికీ. అక్కడ అయిపోయిందని అబద్ధం ఎందుకు చెప్తున్నావు? పచ్చి జూట. నిధులే లేవు వీళ్లకు. నరేంద్ర మోదీ గారు రేపు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఏ పని అయ్యే పరిస్థితి లేదు. నేను అడిగింది ఒకటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ గా ఆ రోజు డిజైన్ చేసిండ్రు. దాన్ని మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంతోనే చేస్తావా, లేదా ఇంకా కొత్త ఇంజనీర్లను పెట్టి చేస్తావా? ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ పాలమూరు రంగారెడ్డిని జూరాలకెళ్ళి నీళ్లు తీసుకొని డిజైన్ రూపొందించండి, డిజైన్ తయారు చేపియండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించండి. 7 నియోజకవర్గాలకు ఒక్కొక్క 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్టును మీరు రిపోర్ట్ తయారు చేయించి దాన్ని అనుమతులు ఇవ్వండి, శాంక్షన్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వంతో తప్పకుండా నేను పార్లమెంట్ మెంబర్ గా గెలుస్తా, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు తెప్పించేటటువంటి బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటది. మీలాగా అబద్ధాలు డీకే అరుణమ్మ చెప్పదు. ఇప్పటిదాకా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారు పాలమూరులో అంటే డీకే అరుణమ్మ మాత్రమే. అది ప్రజలు గుర్తిస్తారు. మీరు కూడా తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకంటే కొత్త కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్ళ లెక్క వీళ్ళకి ఏం తెలియదు కదా. ఢిల్లీలో ఉంటారు, పాలమూరులో ఎవరు ఉన్నారు, కొందరు ఢిల్లీలో ఉంటారు. ఈయన కూడా పార్లమెంట్కి వెళ్ళి ఢిల్లీకి పోయి, అంతకుముందు ఏమో హైదరాబాద్ లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. వీళ్ళకి పాలమూరు సంగతులు తెలియవు. కేవలం ఎవరైనా కాగితాలు తెచ్చిస్తే రాసి మాట్లాడడం తప్పితే, చూసి మాట్లాడడం చెప్పితే, పాలమూరులో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేసినటువంటి నాయకురాలిగా నారాయణపేట కాదు, మక్తల్ కాదు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. విద్య, వైద్యం, రోడ్లు, రైలు మార్గాలు వీళ్ళు చేపిస్తారట. రైలు మార్గాలు రాష్ట్ర పరిధి అండి. నిన్న కూడా మాట్లాడారు, రైలు తీసుకురాలేదు, సైనిక్ స్కూల్ వీళ్ళు చేస్తారంట. సైనిక్ స్కూల్ తెచ్చినా అని చెప్పిండు గతంలో ఎవరు, జితేందర్ రెడ్డి. ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు కదా. దానికి ఫెయిల్యూర్ డీకే అరుణమ్మ అంటున్నారు. కేంద్రం ఇచ్చింది సైనిక్ స్కూలు. ఈడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క వైఫల్యం, అసమర్థమైనటువంటి నాయకుల వైఫల్యం, వాళ్ళు ల్యాండ్ ఇప్పించలేకపోయినటువంటి అసమర్థ నాయకులు వాళ్ళు. కాబట్టి అక్కడ స్కూల్ ప్రారంభం కాలేదు. ఇటువంటి అసమర్థులను ఎన్నుకోవద్దు అని చెప్తున్నా. డీకే అరుణమ్మ లాంటి సమర్థవంతమైన నాయకురాల్ని ప్రజలు ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. సైనిక్ స్కూల్ వస్తుంది, రైలు మార్గాలు అవుతాయి, కొత్త రైళ్లు వస్తాయి. వికారాబాద్ కృష్ణ రైలు మార్గం పూర్తి చేసేది డీకే అరుణమ్మనే, నరేంద్ర మోదీనే, రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటే దానికి జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి నిధులు కావాలా, కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలా? ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాయి వీళ్ళు. ఇన్ని మోసం చేస్తే ఎట్లా, అబద్ధాలు చెప్తే ఎట్లా? పచ్చి మోసాలు అమాయకులని అంటే పాలమూరు అంటే అమాయకులు అని చెప్పి మోసం చేస్తారా వీళ్ళు? కల్వకుర్తోళ్ళు హుషారోళ్ళు అని చెప్పి మా పాలమూరు అమాయకులు అని చెప్పి మోసం చేస్తారా? ఇంకెంతకాలం మోసపోవాలి మేము? ఇంకెంతకాలం పరాయి పాలకుల కింద మేము బతకాలా?